సరేమ్మా, ఇప్పుడు మనము నేను ప్రాబ్లం పెట్టిండే చూస్తారు కదా, చూస్తారు కదమ్మా ప్రాబ్లము. మనీషా, ఇప్పుడు అది చేస్తాము. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ యూనిట్ పెడతాం. నెక్స్ట్ అంటే ఇప్పుడే మళ్ళా ఇది అయిపోతానే అది పెడదాం. ఓకే. ఇది కనపడుతుందా స్క్రీన్? టాలీ ఇది కనపడుతుందమ్మా? కనిపిస్తుంది మ్యామ్. చూడండి, మొట్టమొదటిగా మనం దీనికి కూడా కంపెనీని క్రియేట్ చేసుకోవాలా. ఫస్ట్ ఇది ఏ పేరుతో ఉంది చూడండి. ఎడ్యుకేషనల్ సొసైటీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ మెయింటైన్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఎడ్యుకేషనల్ సొసైటీ అనే కంపెనీని క్రియేట్ చేసుకున్నాం. ఆల్ట్ F1లోకి వచ్చి కంపెనీని క్రియేట్ చేసుకోవాలి. ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది ఒక కంపెనీని క్రియేట్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వస్తాం అన్నమాట. చూడండి, మొట్టమొదటిగా ఏముంది, మా కంపెనీని క్రియేట్ చేసుకున్నాం. మనకి ఇవి కావాల్సినటువంటివి ఎప్పుడూ కూడా అకౌంట్స్ ఇన్ఫోలోకి పోయి చూడండి బాగా జాగ్రత్తగా. గో టు గెట్వే ఆఫ్ టాలీ, గో టు అకౌంట్స్ ఇన్ఫో, ఎంటర్, గో టు లెడ్జర్స్, ఎంటర్. లెడ్జర్స్లోకి పోయి ఎంటర్ ఇస్తే క్రియేట్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్ ఏముంది మా డొనేషన్స్ రిసీవ్డ్. బాగా అబ్జర్వ్ చేయండి, నేను చెప్పుకుంటా పోతాను. డొనేషన్స్ రిసీవ్డ్ అర్థమవుతుందా మనీషా? తేజ అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఓకే, డొనేషన్స్ రిసీవ్డ్ ఉంది. అండర్ గ్రూప్ వచ్చేసి ఇండైరెక్ట్ ఇన్కమ్. మీరు బాగా వినాలి ఏది ఏమి అనేసి. ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇది డొనేషన్స్ రిసీవ్డ్ అనేది అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఎంటర్ లేదు కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మొదటికి వచ్చేస్తాం. తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ అనేది డిఫాల్ట్ క్రియేషన్ కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ అనేది క్రియేట్ చేస్తాం. ఎస్బీఐ బ్యాంక్ ఎంటర్. బ్యాంక్ అకౌంట్స్ అండర్ గ్రూప్ వచ్చి బ్యాంక్ అకౌంట్స్. ఎంటర్ కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే అయిపోయి. తర్వాత డొనేషన్స్ రిసీవ్డ్ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం. తర్వాత ఫీజ్ రిసీవ్డ్ ఒకసారి ఒకదాన్ని క్రియేట్ చేస్తే మళ్ళా చేసే పని లేదు. ఫీజ్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ కంట్రోల్ ఏ. తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఎంటర్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వింటారండి బాగా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మొదటికి వచ్చేస్తాం. తర్వాత డొనేషన్స్ రిసీవ్డ్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. తర్వాత రెంట్ అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ. తర్వాత స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఎంటర్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఫర్నిచర్ ఫీజ్ రిసీవ్డ్ అది ఆల్రెడీ అయిపోయింది. ఫర్నిచర్ పర్చేజెస్ ఎంటర్. ఫర్నిచర్ పర్చేజ్ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్. గ్రూప్స్ కూడా బాగా జాగ్రత్తగా వింటారండి. తర్వాత మిస్లీనియస్
expenses, indirect expenses, indirect expenses. తర్వాత fees received already create చేస్తాం. electricity charges, electricity charges, enter indirect expenses, indirect expenses. Cash withdrawals from SBI bank already create చేసేసాం. ఇప్పుడు salaries, salaries, enter indirect expenses, enter Control A ప్రెస్ చేస్తే ఎంటర్ అయిపోతుంది. తర్వాత ప్రింటింగ్, ప్రింటింగ్ ఎంటర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. తర్వాత ఫ్యాన్స్ అండ్ లైట్స్, ఫ్యాన్స్ అండ్ అనేకి షిఫ్ట్ అండ్ lights, fans and lights, enter fans and lights వచ్చి fixed asset, enter. తర్వాత ఫీజ్ రిసీవ్డ్. ఓకే, అన్నీ అయిపోయినాయమ్మా. అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఎక్కడ వచ్చి అమౌంట్స్ వేస్తామమ్మా? ఇప్పుడు ఇవి మనం క్రియేట్ చేసేస్తాం, క్రియేట్ చేసినాం. ఇప్పుడు అమౌంట్స్ ఎక్కడ వేయాల? అమౌంట్స్ ఎక్కడ వేయాలమా? హలో, ఇప్పుడు గో టు గెట్వే ఆఫ్ టాలీ, గో టు అకౌంట్స్ ఇన్ఫో, గో టు లెడ్జర్స్, గో టు క్రియేట్. అది అయిపోయింది. ఇప్పుడు మనం అమౌంట్స్ ఎక్కడ వేయాలి? బ్యాక్ వచ్చేసి, బాగా వినండి, మర్చిపోతే ఎట్లా, బ్యాక్ వచ్చేసి అకౌంటింగ్ ఓచర్లోకి పోయి అమౌంట్ వేయాలి. ఎక్కడుంది? అకౌంట్స్ ఇన్ఫో కిందనే అకౌంటింగ్ ఓచర్ ఇక్కడ. ఇక్కడికి పోతే ఇక్కడ మనం అమౌంట్స్ వేయాలి. ఇప్పుడు చూడండి, మనకు లెక్కలో ఉన్నటువంటివన్నీ క్రియేట్ చేసినామా లేదా? చూడండి, మనం క్రియేట్ చేసినామా? లెక్కలో ఉన్నవన్నీ క్రియేట్ చేసినామా లేదా? ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ అమౌంట్ వేయాలి. ఎక్కడ? అకౌంటింగ్ ఓచర్లో. ఇప్పుడు డొనేషన్స్ రిసీవ్డ్ అన్నారు. డొనేషన్స్ రిసీవ్డ్ అనేది రిసిప్ట్ కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? పేమెంట్ ఉంది. కాబట్టి ఇప్పుడు F6 వేస్తే రిసిప్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత క్రెడిట్ ఏమి, డెబిట్ ఏమి? డొనేషన్ అనేది వస్తూ ఉంది. ఏ రూపంలో వస్తుంది? క్యాష్ రూపంలో వస్తుంది. కాబట్టి క్యాష్ అకౌంట్ అటార్ టు డొనేషన్ రిసీవ్డ్. కాబట్టి ఇక్కడ ఏముంది? క్రెడిట్ ఉంది, డొనేషన్స్ రిసీవ్డ్. ఇది క్రెడిట్. ఎంత ఉంది అమౌంట్? ఫస్ట్ దాంట్లో చూడండి, 700. నాకు అమౌంట్స్ మీరు చెప్తారా? వాళ్ళు భిన్న. డెబిట్ వచ్చేసి క్యాష్. అర్థమైందమ్మా? ఇది అందరికీ అర్థమైందా? ఇది చూడండి, చెప్పండి. ఎంటర్. తర్వాత సెకండ్ వన్, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ SBI బ్యాంక్. ఇది కాంట్రా కదా? కాంట్రానా కాదా? F4 కాంట్రా. కాబట్టి క్యాష్ డిపాజిట్ చేస్తున్నారు. క్రెడిట్ ఏమి? క్యాష్. ఎంత అమౌంట్? 500. ఎంటర్. ఇక్కడ డెబిట్ వచ్చేసి SBI బ్యాంక్, బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి. తర్వాత మళ్ళీ డొనేషన్స్ రిసీవ్డ్, F6. మళ్ళీ ఏమి? డొనేషన్స్ రిసీవ్డ్ క్రెడిట్. ఎంత అమౌంట్? 1000. ఓకే, ఎంటర్. 2 వచ్చి క్యాష్. తర్వాత మా ఫీజ్ రిసీవ్డ్, అది కూడా రిసిప్టే. క్రెడిట్ వచ్చేసి ఫీజ్ రిసీవ్డ్,
ఎంత ఉంది ఫీజు రిసీవ్డ్? 100 మేడం. 500 మేడం. 500 అనేది డెబిట్ లో ఉంది, అది క్రెడిట్ లో ఉండాలి. సరేలే 500. క్యాష్. తర్వాత అడ్వర్టైజ్మెంట్ పేమెంట్ FI, అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 500. 2 వచ్చి క్యాష్. ఎంటర్. డెబిట్ వచ్చి అడ్వర్టైజ్మెంట్, క్రెడిట్ వచ్చి క్యాష్. తర్వాత డొనేషన్ రిసీవ్డ్, రిసిప్ట్ F6, రిసిప్ట్ ఏమి F6, క్రెడిట్ వచ్చి డొనేషన్స్. ఎంత ఉంది అమౌంట్? 1000 మేడం. 1000. ఓకే 1000. ఎంటర్. టు క్యాష్. తర్వాత తర్వాత రెంట్ పెయిడ్, పేమెంట్ FI, పేమెంట్లో FI రెంట్ డెటార్ అకౌంట్, రెంట్ డెబిట్ చేస్తాం. ఎంత ఉంది రెంట్? 800. 800 మేడం. ఓకే ఎంటర్. టు క్యాష్ అకౌంట్. తర్వాత రెంట్ అయిపోయింది. స్టేషనరీ, అది కూడా పేమెంటే. స్టేషనరీ డెబిట్ ఏమి? స్టేషనరీ అకౌంట్, స్టేషనరీ అకౌంట్ డేటా టు క్యాష్. స్టేషనరీ ఎంత ఉంది? 150 రూపీస్. 150 రూపీస్. క్రెడిట్ కూడా, క్రెడిట్ ఏం రాసేది? క్యాష్. క్రెడిట్ వచ్చి క్యాష్. ఎంటర్. ఏమ్మా చెప్పమా. స్టేషనరీ వరకు అయింది. ఏమో చెప్పండి, డౌట్ ఏమన్నా ఉంటే. ఏం లేదా? తర్వాత స్టేషనరీ అయిపోయింది. ఫీజు రిసిప్ట్ మా ఇది F6, ఫీజు రిసిప్ట్. ఫీజు రిసీవ్డ్, ఫీజు అనేది క్రెడిట్, క్యాష్ అనేది డెబిట్. ఫీజు ఎంత? 700. 700 మేడం. 700. ఎంటర్. తర్వాత ఫర్నిచర్ పర్చేజెస్. ఫర్నిచర్ పర్చేజెస్. ఫర్నిచర్ పర్చేజెస్ అనేది పేమెంట్ FI. ఫర్నిచర్ అకౌంట్ డేటా ఎంత ఉంది అమౌంట్? ఫర్నిచర్ పర్చేజెస్ 900. 900 మేడం. ఓకే క్యాష్ వచ్చి క్రెడిట్. తర్వాత మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, అది కూడా పేమెంటే. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది అమౌంట్? ఎంత మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్? 150. 150. ఎంటర్. తర్వాత క్యాష్ వచ్చి క్రెడిట్. తర్వాత ఫీజు రిసీవ్డ్, రిసిప్ట్ అనమాట F6. ఫీజు రిసీవ్డ్. ఎంటర్. ఫీజు రిసీవ్డ్ ఎంత అమౌంట్? 700 మేడం. 700 మేడం. ఓకే 700. ఎంటర్. క్యాష్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఫీజు రిసీవ్డ్, మళ్ళీ ఫీజు రిసీవ్డ్ ఎంత ఉంది? 500. 500. ఎంటర్. తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పేమెంట్. ఎలక్ట్రిసిటీ అనేది డెబిట్ చేస్తాం, క్యాష్ అనేది క్రెడిట్ చేస్తాం.
ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఎంత ఉంది పెయిడ్ 140 140. ఎంటర్ టు క్యాష్ 140 ఎంటర్. తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్ కాంట్రా F4 350 రూపీస్. ఏమి విత్డ్రాయల్ చేస్తున్నారు, క్రెడిట్ ఏమి బ్యాంక్. Bank ఎంటర్. ఎంత ఉంది అమౌంట్ 350 మేడం. 350 ఎంటర్. డెబిట్ వచ్చి క్యాష్ ఎంటర్. తర్వాత Salaries paid. సాలరీస్ పెయిడ్ పేమెంట్ F5 పేమెంట్లో సాలరీస్ డెబిట్ సాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్. సాలరీస్ ఎంత ఉంది 1000 మేడం. 1000 ఎంటర్ టు క్యాష్ ఎంటర్. తర్వాత ఏమైంది, సాలరీస్ అయిపోయిందమ్మా, అయిపోయింది. అయిపోయింది కదా. Printing అయిపోయింది. ప్రింటింగ్ అకౌంట్ ఎట్టా క్యాష్ అకౌంట్. ప్రింటింగ్ ఎంత ఉంది, ప్రింటింగ్ అమౌంట్ 450 ఎంటర్ టు క్యాష్ అకౌంట్ ఎంటర్. తర్వాత ఫ్యాన్స్ అండ్ లైట్స్ మళ్ళీ మళ్ళా పేమెంటే ఫ్యాన్స్ అండ్ లైట్స్ ఎంటర్. ఫ్యాన్స్ అండ్ లైట్స్ ఎంత ఉంది 1450 ఎంటర్ టు క్యాష్ ఎంటర్. తర్వాత ఫీజ్ రిసీవ్డ్ F6 ఫీజు రిసీవ్డ్ F6 FAC ఫీజు రిసీవ్డ్ ఎంటర్. ఎంత ఉంది అమౌంట్ 500. ఫీజు రిసీవ్డ్ క్యాష్ అకౌంట్ అటాచ్ టు ఫీజు రిసీవ్డ్. అంతేమ్మా, అయిపోయి మొత్తం అయిపోయినాయా లేదా. అయిపోయింది. ఓకే, ఇప్పుడు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి మనము, మొదటికి వచ్చి బ్యాలెన్స్ షీట్ చెక్ చేసి మొదటికి అమౌంట్ ఎంత? ఓకే అర్థమైందా మనీషా. ఓకే, ఇప్పుడు మనం ఏం మేడం చేస్తాం, అర్థమైంది మేడం. ఓకే ఇప్పుడు మనం ఇందులో ఏం చేస్తాం, అన్ని వేసేసినాం. ఇప్పుడు దేంట్లోకి వస్తాం, బ్యాలెన్స్ షీట్లోకి వస్తాం. చూడండి, బ్యాలెన్స్ షీట్లోకి వస్తే ఎంత ఉంది 2410 రూపాయలు. 2410 రూపాయలు. అర్థమైందా ఇది ఇప్పుడు. అర్థమైంది మేడం. అర్థమైంది మేడం. తర్వాత బ్యాలెన్స్ షీట్ సరే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ విధంగా మనము ఇస్తే అన్ని ఇట్లా వేసుకుంటూ వస్తామా. తర్వాత వీటిని ఆల్టర్ అన్నీ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇట్లా వచ్చి పైకి వచ్చి ఇప్పుడు అకౌంటింగ్ ఓచర్లోకి వచ్చినాం. తర్వాత ఈ అకౌంట్స్ ఇన్ఫోలోకి వచ్చి ఏమన్నా మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తే వీటిల్లో చేసుకోవచ్చు అనమాట. డిస్ప్లేలో కానీ ఆల్టర్లో కానీ. చూడండి, ఆల్టర్ అంటే అట్లా కాదు. అర్థమైందా ఇప్పుడు. నెక్స్ట్ అవరు సెకండ్ యూనిట్ చెప్దామా. చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు ఇది అర్థమైంది కదా ఎట్లా వేయాలి అని. అందరికీ అర్థమైందా. ఫాస్ట్గా చెప్పుకొని వచ్చేసిన నేను. సండే డేటార్స్ ఏ గ్రూప్, అండర్ గ్రూప్ ఏమి
మనీషా మేడం సన్రీ డేటార్స్ అండర్ గ్రూప్ ఏమి? ఏమ్మా సన్రీ డేటార్స్ అండర్ గ్రూప్ ఏమి? అడ్వర్టైజ్మెంట్ అండర్ గ్రూప్ ఏమి? అడ్వర్టైజ్మెంట్ కరెంట్ అసెట్ ఏది? డేటాస్ కరెంట్ అసెట్, అడ్వర్టైజ్మెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అడ్వర్టైజ్మెంట్ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఇంకా క్యాపిటల్ వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సార్ 3 నుంచి ఎంతవరకు తీసుకుంటాడంటమా? 3 నుంచి ఎన్ని గంటల వరకు తీసుకుంటాడంట? చెప్పలేదు సారు. మనము తీసుకుంటాను అని చెప్పినాను మేడం. సాయంకాలం తీసుకుందామా? నెట్ ఉంటుందా మీకు? నెట్ ఉంటుందమ్మా? ఉంటుంది మేడం. ఉంటుందా? ఎందుకు తీసుకుందాము మనీషా? మేడం సారు 3 తీసుకుంటున్నారు మేడం. సార్ 1 అవర్ లేదా 1.5 అవర్ తీసుకుంటారు అంతే మేడం. అవునా? నేను చూడండి మెసేజ్ పెడతాను. అయితే అప్పుడు తీసుకోండి. వర్షం రాకపోతే వాకింగ్ పోవాలా, లేదంటే వర్షం వచ్చిందనుకో క్లాస్ తీసుకుంటాను. ఓకే మేడం. అట్లా తీసుకుంటా, లేదంటే 7కి తీసుకుంటామా? ఓకే మేడం. ఓకే మేడం. సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది అర్థమైంది కదా ఈ లెక్క? అర్థమైంది మేడం. అదే విధంగా అట్లే వేయచ్చు అనమాట. ఏదన్నా కూడా కానీ వేయచ్చు అనమాట. ఇప్పుడు సరేనా? సరే మేడం. అకౌంటింగ్ వోచర్స్ అంతా తక్కువ అమౌంట్లో ఉన్నాయి కదా డే బుక్ చూస్తాం. డే బుక్ ఇట్లా చూస్తాం అనమాట. మనం ఏదన్నా మిస్ చేసినామేమో. మొట్టమొదటిగా ఏమి కాంట్రా ఎంట్రీ ఎంత ఉంది? 500 ఒకటి ఉంది, ఒకటి 350. ఇది ఏమున్నాయి చూడండి. ఏమన్నా మిస్ చేసినామేమో చూస్తాం అనమాట. తర్వాత డొనేషన్స్ ఎన్ని ఉన్నాయి? డొనేషన్స్ 1 2 3. ఫస్ట్ డొనేషన్స్ రిసిప్ట్ 700, తర్వాత 1000 డొనేషన్స్ 1000, తర్వాత థర్డ్ డొనేషన్స్ ఇది కూడా 1000 డొనేషన్స్ 1000. 3 ఉన్నాయి డొనేషన్స్, అంతేనా? తర్వాత ఇది వచ్చేసి ఎంత? ఇది కాంట్రా ఎంట్రీ ఒకటి 500, ఒకటి 350. ఓకే. తర్వాత అది అయిపోయింది. డొనేషన్స్ రిసీవ్డ్, ఫీజు రిసీవ్డ్ ఎంత ఉంది? 500. ఫీజులు ఎన్ని ఉన్నాయి? ఫీజు రిసీవ్డ్ ఒక ఫీజు 500, ఒక ఫీజు రిసీవ్డ్ 700,
మళ్ళీ 2 ఫీజ్ రిసీవ్డ్లు 700 500. ఓకే. తర్వాత ఇంకో ఫీజ్ రిసీవ్డ్ ఉంది. 5 ఉన్నాయి మా ఫీజ్ రిసీవ్డ్. 7 ఉంది. 500 5. తర్వాత 5 ఉన్నాయి. తర్వాత అడ్వర్టైజ్మెంట్ పేమెంట్ 500. తర్వాత రెంట్ పేమెంట్ ఎంత ఉంది? 800. తర్వాత స్టేషనరీ 150. తర్వాత ఫీజు రిసీవ్డ్ అయిపోయింది. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్నిచర్ పర్చేజెస్ 900. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ 150. తర్వాత ఎలక్ట్రిసిటీ చార్జెస్ 140. చార్జెస్ 140. తర్వాత సాలరీస్ paid 1000. తర్వాత ప్రింటింగ్ అండ్ ఎక్స్పెన్సెస్ 450. ఫ్యాన్స్ అండ్ లైట్స్ 1450. నెక్స్ట్ ఫీజ్ రిసీవ్డ్ 500. ఇదేమా. ఇప్పుడు ఈ విధంగా మనము 3 6 9 12 13 16 19 ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. 3 6 9 12 13 14 15 19. ఓకే, సరిపోయినది మా. ఇప్పుడు మనకు డే బుక్లో చూస్తే ఏమన్నా మిస్ అయింటే మళ్ళా మనము క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకేం డౌట్లు లేవు కదమ్మా? డౌట్లు ఏం లేవా? హలో మేడం, ఆ, మీరు మేము గ్రూప్ అవి పెడతానన్నారు మేడం. ఏమ్మా? మేము అందరు గ్రూప్ అవన్నీ పెడతానన్నారు మేడం. ఎక్కడ? వాట్సాప్ లో సెండ్ చేస్తాను మీకు. నేమ్ అండర్ గ్రూపా? అంటే ఈ మేడం ఫర్నిచర్ పర్చేజ్ చేస్తుంది. ఫర్నిచర్ పర్చేజ్ చేసి అండర్ గ్రూప్ ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ అట్లా చెప్పినారు కదండి మేడం. అవి అవి మీరు ఇది చేసింది లేదా? నేను చెప్పినా కదా, నేను నోట్స్ చెప్పింది లేదా? అదే రాస్తున్నాము, మీరు చెప్తాను అన్నారు. నేను మీకు ఆల్రెడీ చెప్పినాను కదా. రాస్తున్నాము. అవి మళ్ళా లింకులు ఒకసారి పెడతాను. లింక్ ఒకటి చూడండి పెడతాను, దాన్ని ఓపెన్ చేస్తే మీకు అన్నీ వస్తాయి అన్నమాట. అట్లా వస్తాయి చూడండి. చూడండి పెట్టిన అది ఓపెన్ చేసాను. ఓపెన్ చేసిన ఎన్ని పైసలు అయినా కూడా రెండే అన్నమాట. అట్లా వచ్చేటట్లు పెడతాను రికార్డ్ చేసి. సరేనా? వచ్చింది మేడం. వచ్చింది మేడం. అది మీరు ఓపెన్ చేసుకున్నారంటే మీరు ఒకవేళ మళ్ళా కూడా మీరు చూసుకోవచ్చు. అంతే కదా మనీషా? చెప్పండి మేడం. అదే మళ్ళా మీరు వినుకొని అర్థం చేసుకోవచ్చు. ఓకే మేడం.
నెక్స్ట్ సాయంకాలం చూడండి, లేదంటే నేను పెడతా లింక్ ఎప్పుడైతే అప్పుడు.
ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ದಾಖಲಾತ ನಿಜing ಮಾಡ್ತಾರೆ ದೇವತ್ತು ಗಡಿಬಿಡಿಯೇ ಏನ ಅಲ್ಲಿ ಬ್ರ್ಯಾಂಡ್ ಬರುವ ಒಂದು ತಿನ್ನಲ್ಲ